హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ మూవీ వరల్డ్. ఈ వీడియోలో హరిహర వీరమల మూవీ ఫ్లాప్ కావడానికి 5 రీజన్స్ ఏందో చూద్దాం. అంతకంటే ముందు మీరు ఈ ఛానల్కు కొత్తగా వచ్చినట్టయితే 50K చాలా దగ్గరగా ఉన్నాం, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీలో చాలా డ్రాబ్యాక్సే ఉన్నాయి. నీరసం వచ్చేసింది మూవీ చూసేంతసేపు, కానీ అన్నిటికంటే ముఖ్యంగా 5 డ్రాబ్యాక్స్ ఏంటో మాట్లాడుకుందాం. నెంబర్ 1, విఎఫ్ఎక్స్ చూసాకైతే నాకైతే నీరసం వచ్చేసింది. ఏదో కైన్ మాస్టర్లో ఎడిటింగ్ చేసినట్టు ఉంది. ఏడ ఒక్క చోట కూడా విఎఫ్ఎక్స్ సరిగ్గా ఉన్నట్టు నాకు కనిపించలేదు. ఆ ఫైర్ ఎఫెక్ట్స్, ఆ గాలి ఎఫెక్టు, ఏదో మంచు అంత ఎట్టబడితే వేసినారు, మెరుపులు అవన్నీ. ముఖ్యంగా కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ గారు సీజీఐ చేశారు. అసలు ఆ ఫేస్కి సీజీఐ చేయాల్సిన ఆ సీనే కాదు అది. సింపుల్ చోట కూడా పవన్ కళ్యాణ్ గారిని సీజీఐ చేశారు. మేబీ పవన్ కళ్యాణ్ డేట్స్ దొరకకపోయిండొచ్చు. అయినా కూడా అలా చిన్న వాటికి కూడా సీజీఐ చేయడం అస్సలు బాగాలేదు. అయినా ఆ సీజీఐ కూడా సింపుల్గా చిన్న పిల్లవాడిని అడిగినా కూడా ఆ సీజీఐ చేసిన ఫేస్ అన్ని కనుక్కుంటారు. అలా చాలా మిస్టేక్స్ ఉన్నాయి విఎఫ్ఎక్స్లో. నెంబర్ 2, స్టోరీ అయితే ఫస్ట్ హాఫ్ ఓకే భయ్యా, సెకండ్ హాఫ్ మొత్తం నిద్ర వచ్చేసింది చెప్పాలంటే. నైట్ షోకి పోయా, లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే చెంపల మీద 4 గేట్లు కొట్టుకున్నాను నిద్ర రాకుండా ఉండడానికి. అంతలా నిద్ర వచ్చేసింది, నీరసం అంతే. ఏడే కానీ స్టోరీ అస్సలు సెకండ్ హాఫ్ మొత్తం ల్యాగ్. ముఖ్యంగా పార్ట్ 2కి అసలు అవసరమే లేదు. మొత్తం ఒకే పార్ట్లో తీసింటే మూవీ ఓకే అనిపించుండొచ్చేమో. పార్ట్ 2కి అసలు స్కోప్ ఏమీ లేదు అసలు. ఆయన పార్ట్ 2 ఎందుకు పెట్టారో కూడా తెలీదు. నెంబర్ 3 డ్రాబ్యాక్, ల్యాగ్ సీన్స్ ఉన్నాయి భయ్యా. సెకండ్ హాఫ్లో అయితే ఆడాడొచ్చే ఎలివేషన్ సీన్స్ తప్ప మళ్ళీ మిగతాది మొత్తం ల్యాగే. ఆ ల్యాగ్ అయితే ఏంద్రా ఈ ల్యాగు, అదే స్కిప్ మొబైల్ ఫోన్లో అంటే స్కిప్ చేసి చూసాను 2x స్పీడ్లో, కానీ థియేటర్లో కుదరదు కదా, మొత్తం అంతా లాగే. నెంబర్ 4, ఎమోషన్స్ నాట్ వర్క్. అస్సలు వర్కౌట్ కాలేదు ఈ మూవీలో ఎమోషన్స్. వాళ్ళు ఏదేదో చూపించాలనుకున్నారు. కీరవాణి మ్యూజిక్ ఓకే, బట్ డైరెక్టర్ దాన్ని సరిగా నెరేట్ చేయలేకపోయినారు. ఆ ఎమోషన్ అనేది ఏడ క్యారీ కాలేదు. చాలా ఎమోషన్ సీన్సే పెట్టారు, బట్ ఒక్క చోట కూడా ఎమోషన్ క్యారీ కాలేదు. ఫస్ట్ హాఫ్లో కొన్ని చోట్ల అయిండొచ్చు, బట్ సెకండ్ హాఫ్లో ఒక్క చోట కూడా ఎమోషన్ క్యారీ కాలేదు. లాస్ట్ డ్రాబ్యాక్, క్లైమాక్స్. నన్ను అడిగితే ఫరెస్ట్ క్లైమాక్స్ భయ్యా. ఏదో అసలు లాజిక్ లేని సీన్స్ పెట్టేసి, అదేదో సుడిగాలిని తెచ్చిపెట్టేసి వాళ్ళు ఏందో తిప్పేస్తారు భయ్యా. గాల్లో తిరుగుతూనే ఉంటారు. ఏందో ఆ తిరిగి చూస్తే నాకు నిద్ర వచ్చేసింది. ముఖ్యంగా ఆ క్లైమాక్స్ సీన్లో అయితే ఒక్క చోట కూడా లాజిక్ అనేది లేదు. లాజిక్ను లంగాలో పెట్టి మడిచినట్టుంది. ఇంత లాజిక్లెస్ మూవీ ఈ క్లైమాక్స్ అయితే నేను ఏ మూవీలో చూడలేదు. బట్ లాస్ట్ క్లైమాక్స్లో ఏదో ఫైట్ అన్నా ఉంటే ఏమని అనుకోవచ్చు. ఫైట్ లేదేం లేదు, సుడిగాలి వస్తుంది, తిప్పుతూనే ఉంటుంది, అందరిని తిప్పి చేసింది. మొత్తానికైతే మూవీని పిప్పి చేసేసింది. ఇదే భయ్యా ఈ మూవీలో ఉండే మెయిన్ డ్రాబ్యాక్స్.